ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హిమిత బ్లాగ్స్ ఛానల్ అండి. ఈ రోజు అయితే నేను నేచురల్ గా ఇంట్లో షాంపూ ఎలా తయారు చేసుకుంటానో మీకు చేసి చూపిస్తాను. వారానికి ఒకసారి నేనైతే ఈ షాంపూ పెట్టుకుంటానండి. ఇది వాడిన తర్వాత నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి కూడా మీతో షేర్ చేసుకుంటానండి. నాకు ఎక్కువ డాండ్రఫ్ ఉండేది, హెయిర్ ఫాల్ కూడా ఎక్కువగా అవుతూ ఉండేది అనమాట. సో నేను ఈ నేచురల్ షాంపూ ఇంట్లో తయారు చేసిన దగ్గర నుంచి నాకు డాండ్రఫ్ అయితే కంప్లీట్ గా పోయిందండి, తగ్గిపోయింది. హెయిర్ ఫాల్ కూడా చాలా కంట్రోల్ అయ్యింది మంచిగా. కొంతమందికి షాంపూతో తలస్నానం చేస్తే కొంచెం తల పట్టడము అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కెమికల్స్ వల్ల. నాకు కూడా అలాంటి ప్రాబ్లమే ఉండేదండి. ఏ రోజైతే తలస్నానం చేస్తానో ఆ రోజు తలంతా పట్టినట్టు అనిపించేది అనమాట. నేను ఇలా న్యాచురల్ షాంపూ ప్రిపేర్ చేసుకొని వారానికి ఒకసారి వాడడం వల్ల నాకైతే మంచి రిజల్ట్ అయితే కనిపించిందండి. ఇంట్లోనే ఈ న్యాచురల్ షాంపూ ఎలా తయారు చేసుకోవాలో, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో మీకు నేను వీడియోలో చూపిస్తాను. ఇవన్నీ కూడా మనకు దగ్గరలో దొరుకుతాయండి, ఎక్కడికి వెళ్ళవసరం లేదు, షాప్లోనే దొరుకుతాయి. ప్రతి ఇంటి దగ్గర ఉంటే మాట మొక్కలు అవి కూడా వాటితోనే మనం సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో ఒక గుప్పెడు కుంకుడుకాయలు అయితే వేసుకున్నానండి. ఈ షాంపూ నేను ఒక 3కి 4కి సరిపడా చేశానమాట. కుంకుడుకాయలు మనం ఎన్ని తీసుకుంటే అందులో సగము సీకాయ అయితే తీసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే హెయిర్ రఫ్గా ఉండకుండా సాఫ్ట్గా ఉంటుంది. అలాగే 1 టీ స్పూన్ మెంతులు కూడా తీసుకున్నానండి. తర్వాత మనకి మందార పువ్వులు ఉంటాయి కదా, ఎర్ర మందారం, ఏ మందారమైనా వేసుకోవచ్చు, కానీ ఎర్ర మందారం అయితే బాగుంటుందని చెప్పి నేను విన్నాను. సో ఒక 10 మందారాకులు మీడియం సైజ్ తీసుకున్నాను. పెద్దవి అయితే 5 సరిపోతాయండి. పువ్వులు అయితే ఇంకా 4 వేసుకున్నాను నేను. ఇవన్నీ క్వాంటిటీ 4కి సరిపడా కదండి. మీరు ఒక్కరికి 2కి చేసుకున్నంటే ఇందులో ఒక 1/2 వేసుకుంటే సరిపోద్ది. ఇంకా నల్ల జీలలు అంటారు కదండి, నల్ల జీలకర్ర, అవి 1 స్పూన్ వేసుకోవాలి. అలాగే ఉసిరికాయలండి, పచ్చి ఉసిరికాయ వేసుకుంటే మీడియం సైజు ఒక 2, పెద్దదైతే 1 సరిపోద్ది. నేనైతే ఉసిరికాయ పొడి 1 టీ స్పూన్ వేసుకున్నానండి. నేను ఉసిరికాయ పొడి చేసుకొని పెట్టుకుంటాను. మనకి సీజన్లో దొరుకుతాయి, అన్ సీజన్లో దొరకవు కదా, అందుకని. ఇంకా మనకి ఫ్లాక్స్ సీడ్స్ 1 స్పూన్ వేసుకున్నానండి, వీడియోలో మర్చిపోయాను చూపించడం. అలాగే ఇంకా కలబంద అండి, కలబంద కూడా తీసుకొని చక్కగా పైన తొక్క తీసేసి అవి కూడా వేసేసి మనము ఒక లోట నీళ్ళు, నేనైతే 1.5 లోటన్నర వేసాను, నీళ్ళు వేసి ఒక మినిమం ఒక 3 అవర్స్ నానబెట్టాలండి. బాగా నానితే మనకి రసం అనేది బాగా దిగుతుంది, మనకి హెయిర్కి మంచిగా నురగొచ్చి మంచిగా ఉంటుంది అన్నమాట. సో ఇంకొక 3 అవర్స్ తర్వాత నేనైతే దీన్ని ఇప్పుడు పొయ్యి మీద పెట్టి మంచిగా మనము సిమ్ టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా మరిగించుకోవాలండి. మరిగించుకుంటే అన్నీ కూడా చేత్తోనే మనము చక్కగా పిసికేయచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే, మా అత్త ఏం చేస్తారంటే ఇవన్నీ వేసుకోరండి. ఒక్క సీకాయ ఒక్కటే వేసుకొని, కుంకుడుకాయ ఒక 2 వేసుకొని నానబెట్టేసి నూరేస్తారు సన్ని మీద. నూరేసి దమ్తోని చేసుకుంటారు, తలకి పెట్టుకుంటారండి. ఇంకా నూరితే అది మొత్తం పిండి పిండిలాగా అయిపోయి హెయిర్ కుండిపోద్ది అని చెప్పి నేను అలా నూరుకోను, అత్తయ్య ఇచ్చి నూరేస్తాను అంటారు. నేనైతే అలా చేయను. ఇలాగ చక్కగా బాగా అంటే ఒక 10 to 15 మినిట్స్ అండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా మరగబెట్టుకొని ఒక 15 మినిట్స్ అయిపోయిన తర్వాత ఆపేసుకొని మనం ఏం చేయాలంటే బాగా చల్లారబెట్టుకోవాలండి. చల్లారిపోయిన తర్వాత అప్పుడు చేత్తోని ఎంత బలం ఉంటే బలం అంతా ఉపయోగించి మంచిగా బాగా పిసుక్కోవాలన్నమాట. అన్నీ మెత్తగా అయిపోతాయండి, నానబెట్టాము తర్వాత ఉడకబెడతాం కాబట్టి చాలా మెత్తగా అయిపోతాయి. అలా పిసుకుతున్నప్పుడు చూడండి మనకి ఎంత నురగ వస్తుందో, చూసారా? చాలా అండి. స్మెల్ అయితే బాబోయ్ అసలు మీరు నమ్మరు, చాలా బాగుంటుందండి. మనకి ఏ షాంపూ ఏ కండిషనర్ కూడా ఇవ్వదు, అంత బాగుంటుంది స్మెల్ అయితే. హెడ్ బాత్ చేసిన తర్వాత ఇంకా మంచిగా బాగా పిసుకున్న తర్వాత దాన్ని మనము ఒక స్ట్రైనర్లో పెట్టి స్ట్రైన్ చేసుకోవాలండి. అప్పుడు మనకి ఈ పిప్పు అనేది తలకి అంటకుండా ఉంటుంది. ఇంకేంటి చూసారా, న్యాచురల్ షాంపూ అయితే రెడీ అయిపోయిందండి. నేను ఇలా వారానికి ఒకసారి చేస్తాను. ఫ్రెండ్స్ చూడండి, మనం బాగా పిసుక్కున్నాం కదా, అదంతా బిప్పు అంతా స్ట్రెయిన్ చేసాను. చేసిన తర్వాత మనకి షాంపూ అయితే రెడీ అయిపోయిందండి. చాలా మంది అంటారు కుంకుడుకాయ వాడితే నురగ రాదు, జిడ్డు వదలదు అని చెప్పి. ఇప్పుడు మీకు లైవ్లోనే నేను చూపిస్తాను చూడండి. నా
హెయిర్కి అప్లై చేసుకొని మీకు చూపిస్తాను. కుళ్ళు ఎక్కువగా ఉంటే మనకు స్టార్టింగ్ కూడా నురగ రాదు. ఒకసారి బాగా పాముకొని వాష్ చేసాక మళ్ళీ రెండోసారి అప్లై చేసాక మంచిగా నురగ అనేది వస్తుంది. అలా అయితే బాగా తడుపుకోవాలి. తడుపుకున్న తర్వాత అప్పుడు మనం షాంపూ అప్లై చేసుకోవాలి. వస్తుందా చూడు, నర వస్తుందా, మంచి పాడుతుంది కదా. ఇప్పుడు ఇలా ఒకటి తీయ ఫోటో తీయక వీడియో ఆఫీస్ మనలో కనిపిస్తారు తనకి. ఫ్రెండ్స్ చూసారు కదా, మనకి షాంపూతో మనం ఎలా చేసుకుంటామో అలాగనే మంచి నురగ వచ్చిందండి. మంచిగా పాముకుంటే మనకి డాండ్రఫ్ అనేది ఉండదు. మనం మడగబెట్టుకున్నాం కదండి, ఈ తొక్క మనము సోప్గా మన స్కిన్కి అనేది యూజ్ చేసుకోవచ్చు. చక్కగా స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఏమున్నా చక్కగా పోతాయి. ఇంక మనం సబ్బు పెట్టవసరం లేదు. చూడండి, ఇలా పట్టుకొని ఇలా రాసేసుకుంటే స్కిన్ ఇన్ఫెక్షన్స్ దురదలు అలాగే ఏమున్నా పోతాయి చక్కగా. వారంకి ఒక్కసారి ఇలా చేసుకున్న చాలు. ఫైనల్లీ హెడ్ బాత్ అయితే అయిపోయిందండి. దాని పిప్పు కూడా నేను వేస్ట్ చేయను, చక్కగా ఒంటికి సోప్లా పెట్టేసుకుంటానండి. హెయిర్ చూసారా ఎంత బాగుందో, సిల్కీగా వస్తుంది. స్మెల్ అయితే చాలా మంచిగా ఉంటుంది. కుళ్ళు కూడా మంచిగా వదులుతుందండి. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. డాండ్రఫ్ అనేది ఉండదు, ఎయిర్ ఫాల్ అనేది అస్సలు ఉండదండి. ఈ రోజుల్లో జుట్టు పెరగకపోయినా పర్లేదు, కానీ ఉన్న జుట్టు ఊడకుండా ఉంటే చాలండి. నా ఒపీనియన్ అయితే ఇది. ఇంకెందుకు లేటు, మీరు కూడా ఈ న్యాచురల్ షాంపూని రెడీ చేసుకొని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.